ఆచార్యతో దారుణమైన బ్లాప్ ని మూటకట్టుకున్న కొరడాల శివ దేవా సినిమాతో తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇక కెరీర్ లోని బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా దేవరాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ కి జానత గ్యారేజ్ కి మించిన హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక దేవర మొదటి భాగాన్ని అక్టోబర్ 10వ తేదీన దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మధ్యలోనే వార్ 2కి సంబంధించిన కీలక షెడ్యూల్స్ ని కంప్లీట్ చేశారు తారక్. ఇక ఇప్పుడు దేవరాను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక లేటెస్ట్ గా దేవర కొత్త షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్లో ఒక సాంగ్, కొంత టాకీ పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా గోవాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఇప్పుడు మళ్ళీ గోవాలో షూటింగ్ చేస్తున్నారు. సముద్రం బ్యాక్గ్రాఫ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో గోవాలో షూటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ షెడ్యూల్లో దేవర షూటింగ్ కంప్లీట్ గా పూర్తవుతుందా లేదా మరొక షెడ్యూల్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా దేవర సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దేవర షూటింగ్ మొదలైన నాటి నుంచి షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది అంటే వినిపించే 2 లొకేషన్స్ ప్రాంతాలు హైదరాబాద్ అండ్ గోవా అన్నది తెలియాల్సిందే. మరికొన్ని సన్నివేశాలు కర్ణాటక తీర ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ 3 తప్ప దేవరాకి సంబంధించి ఇంకెక్కడా షూటింగ్ జరగలేదు. విదేశాలకు వెళ్లడం గానీ, తెలంగాణ పరిసరాలలో ఇంకెక్కడా షూటింగ్ నిర్వహించడం గానీ ఏం జరగలేదు. ఇక ఏపీ పరంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం ఊసలేదు. చిత్రీకరణ కూడా క్లైమాక్స్ కి చేరుకుంది. తాజాగా కొత్త షెడ్యూల్ కూడా మళ్లీ గోవాలోనే ప్రారంభమైంది. ఇందులో తారక్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. ఇక వచ్చే వారానికి ఈ షెడ్యూల్ పూర్తవుతుందని సమాచారం. దేవర తీరు చూస్తుంటే హైదరాబాద్ కంటే ఎక్కువగా షూటింగ్ గోవాలోనే జరిగినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈ సినిమా తొలి షెడ్యూల్ గోవాలోనే మొదలయ్యింది. అక్కడ షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ ఆర్ఎఫ్ సిటీలో సెట్స్ వేసి అక్కడ షూటింగ్ చేశారు. ఇక సీ బ్యాక్గ్రాఫ్ సన్నివేశాల కోసం బ్లూ మ్యాట్ వేసి చిత్రీకరించారు. అలాగే అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక మత్స్యకార నేపథ్యం ఉన్న స్టోరీ కావడంతో గోవాలోనే 60% షూటింగ్ నిర్వహించి ఉండవచ్చు. అయితే షూటింగ్ పరంగా ఏపీని పట్టించుకోకపోవడం ఆసక్తికరంగా మారింది. 972 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంతం ఏపీ సొంతం. ఇక షూటింగ్ కి ఎంతో సౌలభ్యం ఎక్కడ దొరుకుతుంది. ఇక అన్ని రకాల వెసులుబాట్లు కూడా ఉంటాయి. ఇక ఎంతో మంది మధ్యకారులు ఏపీలో కూడా ఉన్నారు. అన్నిటికీ మించి సొంత రాష్ట్రం కూడా. ఇక్కడే షూటింగ్ చేస్తే రాష్ట్రానికి సినిమా రూపంలో కొంత ఆదాయం కూడా సమకూరుతుంది. కానీ దేవర ఆ ఛాన్స్ తీసుకోలేదు. షూటింగ్ అంతా గోవాలోనే పరిమితం చేశారు. మరి కాస్ట్ ఆధారంగా గోవా వెళ్లాల్సి వచ్చిందా లేదా గోవా లొకేషన్స్ మాత్రమే షూటింగ్ సహకరించిందా అన్నది తెలియాలి. ఇక దేవర 2 భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే.